క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును కాక. ఈ యొక్క అనుదిన బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం మత్తయి సువార్త అధ్యయనం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో ఇప్పటి వరకు 26 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. ఈ దినాన 27వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. వాక్యము దేనికంటే జుంటె తేనె దారుల కంటే మధురమైనది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం మనం ఎంతగా తీసుకోగలిగితే అంత మాధుర్యాన్ని మనం పొందుతాం. కనుక దేవుని వాక్యం దేనికంటే తేనె, బంగారము కంటే మేలిమి బంగారం కంటే కొరదగిన దేవుని వాక్యం. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వింటే బుద్ధి కలిగి ప్రవర్తిస్తాము. మన ఆశీర్వాదాలకు మనమే కారకులము, మన శాపానికి మనమే కారకులము. ఆశీర్వదించబడే వాళ్ళు తప్పకుండా దేవుని వాక్యం ద్వారా మాత్రమే ఆశీర్వదించబడతారు. వాక్యము లేకుండా కలిగే ఆశీర్వాదాలన్నీ అశాశ్వతమైనటువంటివి. వాక్యము కలిగి మీరు ఆశీర్వదించబడుతున్నప్పుడు మీ ఆశీర్వాదం పరలోకములో కూడా ఉంటుందని గమనించండి. ఇది మనం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు మనం తెలుసుకుందాం. ఈ 27వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. 27వ అధ్యాయంలో 66 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. 1 నుండి 26 వరకు యేసు తీర్పులు. 2వ భాగం 27 నుండి 56 వరకు యేసు సిలువ వేయబడుట, సిలువలో పలికిన మాటలు. 3వ భాగం 57 నుండి 66 వరకు. ఈ వచనాలు చదువుతున్నప్పుడే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే ఇది వ్యాఖ్యానము మత్తయి సువార్తలో రాయబడి ఉంది, మార్కు సువార్తలో రాయబడి ఉంది, అలాగనే లూకా సువార్తలో రాయబడి ఉంది, యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ చదువుతున్నప్పుడే మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. మొదటి భాగం చదువుతున్నాను, గమనించండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపవల్లని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఊరి పట్టుకునని. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని, ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టిలో వేయతగదని చెప్పుకునేది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరవాని పొలము కొనిరి. అందువల్ల నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. ఈ మొదటి భాగంలో 26 వచనాలు ఉన్నాయి. కానీ మనం ఈ వచనాలని అర్థం చేసుకుంటూ ముందుకు చదువుకుంటూ వెళ్దాం. ఈ మొదటి భాగంలో గమనించినప్పుడు ఉదయమైనప్పుడు రాత్రి కాలంలో ప్రధాన యాజకులు ఆయన కొట్టారు. ఆ ప్రధాన యాజకుడు వస్త్రాన్ని చింపుకొని దేవదోషం చేశాడని చెప్పి అలర చేశాడు. చాలా మంది సాక్ష్యాలు చెప్పారు, చల్లలేదు. ఇద్దరు వచ్చి ఏమని చెప్పారంటే ఆయన 3 దినాల్లో దేవాలయాన్ని తిరిగి కడతానని చెప్పాడని సాక్ష్యం చెప్పడం. ఆ యొక్క ప్రధాన యాజకుడు అంటాడు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువైతే చెప్పు అంటే ఏసేనాడు, నువ్వు అన్నట్టే అని చెప్పాడు. దానికి ఆ యొక్క ప్రధాన యాజకుడు కోపగించుకొని వస్త్రం చింపుకొని దైవదోషం చేస్తున్నాడని చెప్పి ఆయన గురించి వ్యంగ్యంగా వ్యవహరించాడు ప్రధాన యాజకుడు. ఏం చేశారు? ఆ రాత్రి అర్ధరాత్రి ఆ తీర్పులు జరుగుతూనే తెల్లవారికి ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు పెద్దలందరూ యేసును చంపవల్లని ఆయనకు విరోధంగా ఆలోచన చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన బంధించి అధిపతి అయిన పొంతు పిలాతునకు అప్పగించింది. పొంతు పిలాతు అప్పుడు ఉన్నటువంటి రోమా గవర్నర్ అన్నమాట. పొంతు పిలాతుకి అప్పగించారు. ఆ సమయంలో జరిగింది ఏంటంటే ఆయనకు శిక్ష పడింది. అది చూసి యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడంట.
విచిత్రం ఏంటంటే 26వ అధ్యాయంలో 27వ అధ్యాయంలో ఇద్దరిని మనం చూడొచ్చు. 26వ అధ్యాయంలో చివరి భాగంలో పేతురు గురించిన ప్రస్తావన మనం నేర్చుకున్నాం. పేతురు పశ్చాత్తాపడ్డాడు. పేతురు యొక్క పశ్చాత్తాపం అతని జీవితంలో ఒక మలుపు తీసుకొని వచ్చింది. కానీ ఇక్కడ యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపం తనకు తానుగానే చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని శాపాలు ఇలాగే ఉంటాయి, వాటిని తప్పించుకోవడం చాలా కష్టం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ శాపంలోకి వెళ్లకుండా మొట్టమొదటిగానే జాగ్రత్త పడాలి. ఆ శిక్షలోకి వెళ్లకుండా మొదటిగానే జాగ్రత్త పడితే బాగుంటది. యూదా ఇస్కరియోతు జాగ్రత్త పడలేదు. ధనాపేక్ష కలిగిన వాడే వెళ్ళిపోయి యేసును అప్పగించేశాడు. అయితే ఏం చేశాడు? ఆ 30 వెండి నాణేలు తీసుకొచ్చి ప్రధాన యాజకుల యొద్దకును ప్రజల యొద్దకును తెచ్చి, ఇదిగో నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేశారని ఒప్పుకున్నాడు. వాళ్ళన్నారు, వారు దాంతో మాకేంటి, నువ్వే చూసుకో అని చెప్తే అతను ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఎందుకు ఉరి పెట్టుకున్నాడు అంటే అతని మీద ప్రవచనం ఉంది, తప్పకుండా అది జరుగుతుంది, అతని ఉద్యోగం వేరొకరికి ఇవ్వబడును, అతని ఇల్లు పాడైపోయిద్దని, అతని చావు గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఇవి ఇక్కడ నెరవేర్చబడుతున్నాయి. అతడు వెండి నాణ్యాలు దేవాలయంలో పారవేసి, ఇన్ని 30 వెండి నాణ్యాలు పోయి ఊరు పెట్టుకుని, అయితే ప్రధాన యాజకులు ఏం చేశారు? ఆ వెండి నాణ్యాలు తీసుకుని, ఇవి రక్త క్రయధనం. ధర్మశాస్త్రములో విశేషమైనటువంటి ధన విషయంలో ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ధనాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు ఎలాగివ్వాలి? క్రయధనము వేరు, రక్త క్రయధనము వేరు. ఈరోజు కొన్ని సంఘాల్లో క్రయధనం చెల్లించాలి అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. నేటి కాలంలో కొన్ని సంఘాలను గమనించినప్పుడు ఒక సహోదరి లాగా చెప్తుంది. సహోదరుని బ్రదర్ కూడా చెప్పారు. ఆ సంగతిని మీకు గుర్తు చేస్తాను. పాస్టర్ గారు, ఇది మేము ఫ్రిడ్జ్ కొన్నందుకు క్రయధనము అని చెప్పేసి కానుక నాకు ఇచ్చింది. క్రయధనం అని చెప్పింది. క్రయధనం ఏంటమ్మా అని అంటే, మేము ఇలాగే ఇస్తామండి, మేము ఏది కొనుక్కున్నా దానికి క్రయధనం చెల్లించాలి, మా పాస్టర్ గారికి ఇవ్వాలి, లేకపోతే మాకు శాపాలు వస్తాయి అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే వీళ్ళు ఇంకా ధర్మశాస్త్రం కింద ప్రజల్ని నడిపిస్తూ ఉన్నారు. వీళ్ళు శాస్త్రులు పరిశీలి కంటే పెద్ద ముదురులాగా ఉన్నారని అనిపించింది. వీళ్ళకి సత్యం తెలియదు, వాళ్ళకి అసలు సత్యం తెలియదు. గుడ్డివాడికి చూపిస్తే ఇద్దరు కలిసి గుంటలో పడినటువంటి పరిస్థితి. నాకు ఆశ్చర్యం వేసింది. క్రయధనం అంటే వాళ్ళు చెప్పారు, ఇల్లు కట్టుకుంటే క్రయధనం, బాత్రూమ్ కట్టుకుంటే క్రయధనం, పొయ్యి కొనుక్కుంటే క్రయధనం, ఫ్రిడ్జ్ కొనుక్కుంటే క్రయధనం, ఫ్యాన్ కొనుక్కుంటే, ఏది కొనుక్కున్నా దాంట్లో క్రయధనం చెల్లించాలండి అని చెప్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఈ క్రయధనం గురించి వేరే సబ్జెక్టు, ఇక్కడ మనం అది కాదు. ఈ ప్రధాన యాజకులు అంటారు రక్త క్రయధనము అని చెప్పి కానుక పెట్టిలో వేయదగదని వాళ్ళు చెప్పుకొని వారు ఆలోచన చేసి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరువాని పొలముకున్నది. ఎవరినంట? పరదేశుల మీద ప్రేమ చూపించినట్టుగా కుమ్మరువాని పొలానికి ఉంటే ఆ పొలానికి ఒక పేరు పెట్టారు, రక్తపు పొలం. రక్తము చిందించడం వలన కలిగినటువంటి పొలం అని చెప్పి పేరు పెట్టారు. అప్పుడు విలువ కట్టబడిన వాని, అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనము 30 వెండి నాణ్యములు తీసుకుని, ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరువాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరేను. ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట, ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతుంది. యేసు అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతన్ని చూచి, నీవన్నట్టే అనెను. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను.
ఈ చదవబడిన వాక్య భాగంలో రక్త క్రయధనము గురించి మనం చదివాం. ఇక్కడ విలువ కట్టిన వాని క్రయధనము 30 వెండి నాణ్యాలు ఈ కుమ్మరు వాని పొలమునకు కొంటారు అనేది ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం అంట. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. ఆ సమయంలో యేసుప్రభు వారిని అధిపతి ఎదుట నిలబెట్టారంట. అధిపతి అడుగుతున్నాడు, నీవు యూదుల రాజువా అంటే యేసయ్య అన్నాడు, నువ్వు అన్నట్టే అని అంటే, ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యలేదు, ఏమీ మాట్లాడలేదంట. పిలాతు అంటున్నాడు, వీళ్ళు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో నువ్వు వినలేదా? ఈ సంగతి అంతా కూడా పిలాతు ఎదుట జరుగుతున్నటువంటి సంగతి, బాగా గుర్తుపెట్టుకోండి అని ఆయన్ని యేసయ్యని అడిగితే ఆయన ఒక్క మాటకైనా కూడా ఉత్తరం ఇవ్వలేదంట. వాళ్ళు ఎన్ని నేరాలు మోపుతున్నా ఇది నేను చేయలేదు అని యేసయ్య చెప్పలేదంట. ఆ పిలాతు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడంట. అయితే పిలాతు ఇక్కడ కొంత ఆలోచన చేస్తా ఉన్నాడు. 15వ వచనం, జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగలో విడుదల చేయట అధిపతికి వాడుక. ఆ అధిపతి ఎవరినైనా ఒకళ్ళని విడుదల చేయొచ్చు. ఆ కాలమందు బర్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారు, బర్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఎలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన్ను గూర్చి నేను కల్లో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బర్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బర్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఈ చదివిన భాగంలో మనం గమనిస్తే యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ పిలాతు అడుగుతున్నాడు ప్రజల్ని, నాకు అధికారం ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు మీ ఎదుట ఆప్షన్ పెడుతున్నాను, బర్బాని విడుదల చేయాలా క్రీస్తు అనబడిన యేసుని విడుదల చేయాలా అంటే వారు ఎవరిని కోరుకున్నారో తెలుసా? యేసయ్యను కోరుకోలా, బర్బాని విడుదల చేయమని కోరుకున్నారు. మరి యేసయ్యని ఏం చేయాలి అని మీరు కోరుకున్నారంటే, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. యేసయ్య సిలువ వేయబడడానికి ప్రజలందరూ కోరుకున్నారంట. ఎందుకని జనసమూహాలు అలా మారారంటే, ప్రధాన యాజకులను పెద్దలను జనసమూహములను ప్రేరేపించారు, జనులు ప్రేరేపించారు. చాలా రాజకీయం జరిగింది అక్కడ. ఎంత పెద్ద రాజకీయం అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి మీద అభిమానంగా ఉన్నారో వారందరి విషయంలో కూడా రాజకీయం జరిగింది. ఆ రాజకీయానికి యేసయ్య ఎదురెళ్ళలేదు, కానీ ఆయన లొంగిపోయి తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రజలందరూ అంటున్నారు, కేకలు వేస్తున్నారు, బర్బాని విడుదల చేయమని, యేసయ్యను సిలువ వేయమని కేకలు వేస్తా ఉన్నారు. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. ఈ చదివిన వాక్య భాగములో ఒక విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. పిలాతు భార్య ఒక లేఖ పంపింది, ఇదిగో నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను అని వర్తమానం పంపింది. ఇప్పుడు పిలాతు ప్రజలను అడుగుతున్నాడు, మీరెందుకు సిలువ వేయమంటున్నారు అని అడిగితే వాళ్ళంటారు, ఎక్కువగా కేకలు వేసి సిలువ వేయమని మరి ఎక్కువ కేకలు వేశారంట. 24వ వచనం, పిలాతు అల్లరి ఎక్కువ అవుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని
ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకునుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బర్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. అక్కడ మనం గమనించినప్పుడు సిలువ వేయబడటానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు ఏవి కూడా లేవు. అక్కడ అతడు ఏ దుష్కార్యం చేశాడు? ఎందుకు మీరు ఏమన్నారంటే, ప్రజలు అంటున్నారు సిలువ వేయండి అని కేకలు వేస్తే వాళ్ళకు వాళ్ళే అంటున్నారు, ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనేది. వారికి రక్తము యొక్క విలువ తెలియలా. నిరపరాధి యొక్క రక్తము ఎప్పుడు మనల్ని వెంటాడుతుంది. ఒక నిరపరాధిని చంపితే తప్పకుండా ఆ నిరపరాధి యొక్క రక్తము దేవునికి మొరపెడుతుంది. మనం గమనించాలి, నిరపరాధి యొక్క రక్తం మొరపెడుతుంది. హేబేలు రక్తం అంట దేవునికి మొరపెట్టిందంట. కొందరి రక్త విషయాలు గమనించినప్పుడు వారి రక్త దోషం వారి బిడ్డల మీదకి వచ్చింది. వీళ్ళైతే కోరుకుంటున్నారు, ఈ మా మీద మా కుటుంబం మీద ఉండునుగాక. చాలా మంది వారు తమకు తామే కుటుంబాల మీదకు శాపం తెచ్చుకుంటున్నారు. ఏదన్నా వస్తే మా మీదకి వస్తుందిలే, ఏదన్నా వస్తే మా మీదకి వస్తుందిలే, మీ మీదకి వస్తుంది. మీరు కోరుకున్నారు కాబట్టి, మీరు బాధ్యత వహించారు కాబట్టి, మీరు యేసును సిలువ వేయడానికి అప్పగించడానికి ఇష్టపడ్డారు కాబట్టి మీకే ఆ శాపం. చాలా మంది చాలా విషయాల్లో, దేవుని సేవ విషయాల్లో కూడా మాకు తెలుసులేండి, మా ఇంటి మీద కొత్తే వచ్చింది, మా మీద కొత్తే వచ్చింది, మేము ఇంతే అని అంటారు. వాళ్ళు కోరుకున్నట్టే ప్రభు చేస్తారు. ఇక్కడ యేసయ్యని సిలువ వేయడానికి ప్రజలు కోరుకుంటే అదే నెరవేర్చబడింది. యేసయ్య సిలువను అప్పగించినప్పుడు వారితో ఎదురు మాట్లాడలేదు. ఎందుకు నన్ను అప్పగిస్తున్నారు? మనకి న్యాయం జరగకపోతే ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టు నుంచి ఇంకో కోర్టుకి వెళ్తాం కదా. కానీ యేసయ్య ఈ ప్రయత్నం ఏం చేయట్లా. వారు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. ఎందుకంటే యెషయా రాయబడి ఉంది, ఆయనకు అన్యాయపు తీర్పు జరుగుతుందని రాయబడి ఉంది. మరి ఆ ప్రవచనం నెరవేర్చబడాలి కదా. ఇక్కడ జరిగింది, ఆయన సిలువ వేయ అప్పగించారు. తరువాత 27 నుండి 56 వరకు యేసు ప్రభువు వారు సిలువ వేయబడ్డానికి అప్పగించారు. ఇక సిలువ మోస్తా ఉన్నారు. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. వారు కపాల స్థలమును అర్ధమిచ్చు గొల్గతా అనబడిన చోటికి వచ్చి చేదును కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కాని ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లకపోయిన. వారు ఆయన్ను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు చుచ్చు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నేను నీవే రక్షించుకున్నాము, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించాను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇశ్రాయేలు రాజు గదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదు, వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాణ్ణి తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చెరకాలో ముంచి రెల్లునకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతుమనిది.
యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినికెను. భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇప్పటి వరకు మనం చదివినటువంటి భాగాన్ని పరిశీలన చేస్తే 32 నుండి మనం గమనిస్తే, వారు వెళ్ళిచుండగా కురేనుడైన సీమోను కనపడ్డాడంట. సిలువ మోసుకుని వెళ్తా ఉంటే కురేనీయుడైన సీమోన్ని బలవంతం చేశారంట. గొల్గతా కొండకు తీసుకొచ్చి అక్కడ ఆయన సిలువేశారు. ఆయనకి చేదు కలిపినటువంటి ద్రాక్షారసాన్ని ఇచ్చి ఆయన దాని రుచి చూసి తాగనల్లకపోయాడంట. ఆయన వస్త్రాలు సీట్లు వేసి పంచుకున్నారు. అక్కడే కావలి వాళ్ళు కూర్చున్నారు. ఆయన యూదుల రాజు అని యేసయ్యని రాసి ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఆ తల పైగా రాయబడి ఉంటుంది. అక్కడ అయ్యన్నారై అని ఉంటుంది. దాని విషయాన్ని మనం రాబోయే అధ్యాయంలో ధ్యానం చేద్దాం. తర్వాత కుడివైపు ఒకళ్ళని, ఎడవైపు ఒకళ్ళని దొంగలని సిలువ వేశారు. వారు కూడా ఆయన్ని అవమానపరిచారు, దూషించారని మత్తయి గారు చెప్తా ఉన్నాడు. దారి వెంట వెళ్లే వాళ్ళు కూడా ఆయన మీద తలొత్తు దేవాలయం పడగొట్టి 3 దినాల్లో లేపువాడా, నేను నువ్వు రక్షించుకోయ్యా అని హేళన చేయడం మొదలుపెట్టారు. నువ్వు ఇశ్రాయేలు రాజువు కదా, దిగు, నువ్వు రక్షించుకుంటే మేము నమ్ముతాం అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. దేవుని కుమారుడని చెప్పాడు కదా, ఒకవేళ దేవుడికి ఇష్టమైతే ఆయన తప్పిస్తాడు అని రకరకాలుగా నిందించి ఆయన్ని హింసించారు. అయితే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు, అనగా 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమందంతటా చీకటి గమ్మింది. యేసయ్య అన్నాడు, బిగ్గరగా కేకవేస్తున్నాడు, ఏలి ఏలి లామా సబక్తాని అని కేకవేస్తున్నాడు. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చేవిడిచావని ఆయన పలుకుతా ఉంటే కొందరు అంటారు, ఈయన ఏలి అని పిలుస్తున్నాడు, ఏలి వచ్చి కాపాడతాడేమో అని చెప్పి వారు ఒక రకంగా మాట్లాడేస్తూ ఉన్నారు. అయితే వారిలో ఒకడు వెంటనే పరిగెత్తుకొని వచ్చి స్పంజీ చిరకాలో ముంచి 2 నొక్కు తగిలించి ఆయనకు తాగనిచ్చాడు. తక్కిన వారు ఊరుకుండు, ఏలియా వచ్చి అతను రక్షింపవచ్చునేమో చూతమన్రి. అయితే యేసుప్రభువు వారు బిగ్గరగా మరలా కేకవేసి సమాప్తమైన జనం చెప్పి ఆయన ప్రాణం విడిచాడు. అప్పుడు జరిగిన కార్యాలు, ఆయన ఎప్పుడైతే ప్రాణం విడిచాడో దేవాలయపు తెర కింద నుండి 2గా చినిగింది. నిజంగా ఆ దేవాలయపు తెర చినగడం అనేది ప్రవచనాత్మకమైనటువంటి గొప్ప విషయం. తరువాత భూమి వడికింది, బండలు బద్దలైనాయి, సమాధులు తెరబడినాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచినాయి. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడ్డారు. యేసయ్య ఎప్పుడైతే చనిపోయాడో చనిపోయిన వాళ్ళ సమాధులు తెరవబడ్డాయి. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. తరువాత శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి వాళ్ళు అనుకున్నారంట, నిజముగా ఈయన దేవుని కుమారుడిని చెప్పుకునేది. వాళ్ళు ఏం చెప్పుకున్నారు? నిజంగా ఈయన దేవుని కుమారుడండి అని చెప్పుకున్నారు. తర్వాత యేసునకు ఉపచారము చేయించు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, యాకోబు, యేసేపు అని వారి తల్లి అయిన మరియయు, జబదే కుమారుల తల్లియు ఉండిరి. ఆయన సమాధి దగ్గర వీళ్ళందరూ ఉన్నారని మనం చదువుతున్నాం. ఈ యొక్క స్త్రీలందరూ కూడా ఆయన శిలువ దగ్గర ఉండి జరుగుతున్న కార్యములన్నీ వీక్షిస్తూ ఉన్నారు. ఎవరెవరంట? యేసు తల్లి అయిన మరియ, తర్వాత అనేక మంది స్త్రీలు, మగ్దలేని మరియ, యాకోబు, యేసేపు అని వారి తల్లి అయిన మరియ, జబదే కుమారుల తల్లి, వీరందరూ ఆ శిలువ దగ్గరే నిలబడిపోయి ఉన్నారు. తర్వాత జరిగినటువంటి కార్యం, యేసు శిష్యుడుగానున్న అరిమత్తి యోసేపు అని ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాను. యేసేపు ఆ దేహమును తీసుకుని
శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొడిలించి వెళ్లిపోయాను. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధి ఎదురుగా కూర్చుండి ఉండేది. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయగా ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాన్ని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్లి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్లి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఈ భాగంలో మనం గమనిస్తే యేసు ప్రభువారి శిలువ దగ్గర వాళ్ళందరున్నారు. తరువాత యేసు ప్రభువారికి రహస్య శిష్యుడున్నాడు. అతని పేరు అరిమత్తయ్య యోసేపు. ఇతడు ధనవంతుడంట. పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడు, యేసు ప్రభువారి దేహాన్ని నాకిమ్మని అడిగితే పిలాతు అన్నాడు ఇతనికి యేసు ప్రభువారి దేహాన్ని ఇవ్వమన్నప్పుడు అతడు ఆ దేహాన్ని తీసుకొని శుభ్రమైన నారబట్టతో ఆయన్ని చుట్టి తాను తొలిపించుకున్న కొత్త సమాధిలో యేసయ్య నుంచి సమాధి ద్వారానికి పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయాడు. కానీ సమాధి దగ్గర ముద్ర వేయడం, సీలు వేయడం, కావలి వారిని ఉంచడం, ఇవన్నీ కూడా చాలా లోతుగా లూకా గారు కూడా రాస్తాడు. మత్తయి గారు రాసిన దానికి, లూకా గారు రాసిన దానికి, మార్కు రాసిన దానికి, యోహన్ రాసిన దానికి కొంచెం విశ్లేషణ వేరుగా ఉంటది. అయితే వారి అనుభవాలు గుండా తెలియజేసినప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఇక్కడ కూడా గమనించినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి అంటారు, అయ్యా, పరిసయ్యులు ప్రధాన యాజకులు వచ్చి అంటున్నారు, ఆయన లెగుస్తానని చెప్పాడు. వీళ్ళ గుండె దడగా ఉంది, ఆయన లెగుస్తాడు తెలిసి వీళ్ళకి. కాబట్టి మనం ఆ సమాధిని భద్రం చేద్దామంటే రాతి ముద్ర వేసి సమాధిని భద్రం చేశారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మనం 27వ అధ్యాయాన్ని చాలా క్లుప్తంగా నేర్చుకున్నాం. ఈ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యేసే పిలాతు దగ్గరికి రావడం, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను పెద్దలను యేసేని పిలాతు యొద్ద నిలబెట్టి తీర్పు తీర్చారు. ఏమని తీర్పు తీర్చారు? ఏవో నేరాలు మోపేసి ఆయన పిలాతు ఎదురు నిలబెడితే పిలాతు అంటాడు, నాకు ఈయన చేసే దుష్కార్యం ఏం కనబడట్లేదు అని పిలాతు తెలియజేశారు. కానీ ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతూనే వచ్చారు. పిలాతు అంటాడు, వీళ్ళు చెప్తున్న నేరాలని నీకు వినబట్టలేదంటే ఆయన ఏమీ మారు మాట్లాడలా. అయితే పిలాతు భార్య ఒక లేఖ రాసి పంపింది, ఇదిగో ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని చెప్పింది. ఇంకా పిలాతు ఏం చేయాలి అని ఆలోచించి ప్రజల ఎదుట ఆప్షన్ పెట్టాడు. నేను బర్బాని విడుదల చేయాలా, యేసుని విడుదల చేయాలంటే వాళ్ళు అన్నారు బర్బాని విడుదల చేయమని అడిగారు. తర్వాత మరి నేను యేసుని ఏం చేయాలంటే ప్రజలందరూ ప్రధాన యాజకులు, శాస్త్రుల చేత, పెద్దల చేత ప్రేరేపించబడిన వాళ్ళంటారు యేసుని సిలువ వేయమని అడుగుతారు, సిలువ వేయమని కోరుకుంటారు. పైగా వాళ్ళంటారు, ఈ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా, కానీ తమకు తామే శాపవచనాలు పలుకున్నారు. ఆ సమయంలో పిలాతు యేసుని సిలువ వేయడానికి బంట్రోతులకు అప్పగిస్తే ఆ సైనికులు ఆయన్ని సిలువ మోయిస్తూ గొలగతా కొండ దాకా తీసుకెళ్లారు. మధ్యలో కురేనుడైన సీమోన్ని బలవంతం చేసి సిలువ మోపించినట్టుగా, గొలగతా దాకా వేసే సిలువ మోసినట్టుగా ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన సిలువ వైపు కుడివైపు ఒక దొంగని, ఎడమవైపు ఒక దొంగని సిలువ వేసిన సన్నివేశాన్ని మనం ఈ భాగంలో గమనిస్తాం. పైన నజరేయుడగు యేసునకు విలాసం రాసి తలపైన పెట్టారు. అంత మాత్రమే కాదు, ఆయన కేకలు పెట్టినటువంటి సందర్భాలు, ఏలి ఏలి లామా సబక్తానని, నా దేవా నా దేవా నేల చేయబడిచావు అని ఆయన చెప్పిన మాట చాలా అద్భుతమైనటువంటి సందేశం మనం చదివాం. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో దేవాలయం తెర రెండుగా చినిగింది, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు లేచారు, అనేకులకి అగపడ్డారు. ఈ సంగతి మనం గమనించినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు
ఆయన సమాధిని భద్రం చేయమని పిలాతును కోరారు. ఎందుకంటే ఆయన లెగుస్తానని చెప్పాడు కాబట్టి ఆయన లెగుస్తాడేమో అని వాళ్ళకి భయం కలిగింది. వాళ్ళు సమాధిని భద్రం చేయమంటే పిలాతు సమాధిని భద్రం చేయించాడు. ఈ విషయాలు మనం చాలా క్లుప్తంగా నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మీరు నేర్చుకుంటున్న వాక్య భాగాలు మీ హృదయాల్లో సమృద్ధిగా ఉండాలి. మీ హృదయంలో నింపబడుకొని ఉండాలి. మీరు చదువుతుంది వాక్యం, మీరు వింటుంది వాక్యం. వాక్యం మనం బ్రతికిస్తుంది, వాక్యం మనకు నిత్య జీవం ఇస్తుంది. కాబట్టి ఈ అనుదిన అధ్యాయ కార్యక్రమాల్లో మీరందరూ పాలిభాగస్తులే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. ఇంకా మీరు ఈ యొక్క ఛానల్ని ఫాలో చేయట్లేదా? తప్పకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్యలు మీరు పాలిభాగస్తులు కండి. సత్యాన్ని తెలుసుకోండి. యేసు ప్రభువాన్ని గుండెలో భద్రం చేసుకోండి. యేసు ప్రభు కొరకు జీవించండి. ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. మౌని అయిన గొర్రెపిల్లగా ఆయన నిలిచి తన్ను తాను అప్పగించుకున్నాడు. వీళ్ళు ఇప్పుడు మోపిన నేరాల వల్ల ఆయన శిక్షించబడలేదు. గుర్తుపెట్టుకోండి, వీరు చాలా నేరాలు మోపారు, అవన్నీ యథార్థమైనవి కావు. పిలాతు కూడా అన్నాడు, ఏ దుష్కార్యం చేశాడని ఆయన సిలువేయమంటారు అని అడిగాడు. నిజమే, ఆయన ఏ దుష్కార్యం చేయలే, కానీ మన పాపముల రక్షణార్థమై ఆయన తన్ను తాను అప్పగించుకొని మన కొరకు చనిపోయి మనలను బ్రతికించాడు. ఆయన చనిపోయి మనలను బ్రతికించాడు. ఆయన చనిపోయి మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన రక్తం వల్ల మనకు రక్షణ, ఆయన రక్తం వల్ల మనకు విడుదల, ఆయన రక్తం వల్ల మనకు స్వస్థత, ఆయన రక్తం వల్ల మనకు ఆరోగ్యం, ఆయన రక్తం వల్ల నిత్య జీవం మనకి. కాబట్టి ఆయన మరణము మన యొక్క జీవితాలకు ధన్యకరమైంది. ఆయన మరణము మన జీవితాలకు ఒక మేలుకొల్పోయింది. ఆయన మరణము మన శాపం పోయి ఆశీర్వాదం కలిగింది. ఆయన మరణము మన పాపం వల్ల కలిగి శిక్ష పోయి క్షమాపణ దొరికింది. ఆయన మరణం వలన మనకు నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గము దొరికింది. గమనించండి, మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మనము తప్పకుండా యేసయ్య మరణ పునరుద్ధానాలను అనుదినము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆయన రక్తములో విలువ ఉంది, ఆయన మాటల్లో విలువ ఉంది, ఆయన మరణములో విలువ ఉంది, ఆయన పునరుద్ధానములో విలువ ఉంది. కాబట్టి పరీక్షించి మనము దేవుని యొక్క సన్నిధిలో బలముగా కొనసాగుదాం. పరిశుద్ధాత్మదేవుడు ఆ రీతిగా నడిపించునుగాక. రేపటి దినపు అధ్యయనం కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.